Hi guys, welcome back to another page in GSB Diaries. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 21 అంటే ఏంటో తెలిసి ఏం స్పెషల్ ఈరోజు తెలియకపోతే ఇది ఇంటర్నేషనల్ యోగా డే అనమాట ఈరోజు. సో మా డాడీ వాళ్ళ ఆఫీస్లో కొంచెం యోగా అవన్నీ సెషన్స్ చేస్తుంటే వచ్చిన అనమాట. సో ఇంటర్నేషనల్ యోగా డే, అందరు కొంచెం యోగా చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి, మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్ ఉంటుంది కాబట్టి అందరు కలిసి యోగా చేస్తారనమాట. సో ఇక్కడ వెనకాల చూస్తే మీరు నేను ఏదో పార్క్లో ఉన్నా అనుకుంటారేమో, కాదు క్వార్టర్స్. ఇక్కడ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయి, జస్ట్ ఒక పార్క్ లాగా చిన్నది. సో అందరు వచ్చేసారు ఎక్సర్సైజ్ చేయడానికి, యోగా చేయడానికి అందరు వచ్చేసారు. సో ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ, అందరుగా కార్లు మొత్తం గ్రీనరీ చూసిరా. గ్రీనరీ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ మొత్తం పక్కన ఇందాక చూపించిన ఇది పార్క్ లాంటి ప్లేస్ ఒకటి, నడవడానికి ఫుట్పాత్, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఇది ఇక్కడ వాకింగ్ కోసం ట్రాక్ కూడా ఉన్నది పక్క నుంచి మంచిగా. అందరు వచ్చారు, యోగా చేస్తారు. ఒక టీ షర్ట్ కూడా ఇచ్చేసారు, టీ షర్ట్ కూడా తీసేసుకున్నా, చూపిస్తాను మీకు అక్కడ అందరు ఎట్లా చేస్తారో యోగా. యోగాలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఆసన్ అంటే ఇదే, ఈ శవాసన్. ఎంతసేపు అయినా చేస్తాం, ఇట్లా ఉండాలి మీరు కూడా. ఫైనల్లీ డన్ విత్ 1.5 hours ఆఫ్ యోగా. అమ్మ వాళ్ళంతా ఒకటే నొప్పులు, అమ్మ బాబోయ్. ఏమనుకోవాలి వీటి గురించి? ఇప్పుడు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. అసలు నేను ఎప్పుడు యోగా చేసినా నాకే తెలియదు. ఈరోజు అయితే చేసిన మొత్తం చెమటలు. ఇగో ఇదే చిన్న టీ షర్ట్. అమ్మా నిజంగా యోగా అనుకున్నంత ఈజీగా అది అలవాటు అయ్యేంత వరకు అలసిపోయిన ఫుల్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మనకి ఇక్కడ తాగడానికి కూడా ఇస్తారనుకుంటా, వెయిట్ చేసిన తక్కువ పోసిరేంటో. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కూర్చొని వర్క్ చేస్తారు, బాడీలో ఒక మూమెంట్ ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఎవ్రీడే ఒక 1 hour అట్లీస్ట్ యోగా చేస్తే బెటర్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చెప్తున్నా, నేనే చేయను కానీ చేస్తే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అదంతా అవ్వకపోతే జస్ట్ చిన్న ఒక వాక్, బెస్ట్ కూర్చొని పొట్టొస్తుంది, నాకే పొట్టొస్తుంది. ఈ యోగా అంటే ఏదో 2-3 పోజులు పెడితే అయిపోతుంది కాదు. యోగా చేస్తే మనమే స్ట్రాంగ్ అనిపిస్తాం, అండ్ అట్లానే మనం ఫ్లెక్సిబుల్ అనిపిస్తాం. సో మన బ్రీత్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో అప్పుడే మనకి యాంగర్ ఇష్యూస్ అనేది రావు. సో అందరు కొంచెం యోగా చేసి బ్రీత్ కంట్రోల్ చేసుకొని కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయండి, కోపం తెచ్చుకోకుండా. ఓకే, food. I don't want to eat more food. I avoid. But food likes me. I can't avoid. యోగా డే కదా ఈరోజు, అందుకే హెల్దీ ఇచ్చారు. రాగి జావా, క్యారెట్ జ్యూస్, స్ప్రౌట్స్. సో గైస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఎండెడ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో నాకు రాగి జావా స్వీట్ కంటే సాల్ట్దే నచ్చింది, అదే బాగుంది.
అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసేయాలి. యాజ్ యూజువల్ మళ్ళీ డే స్టార్ట్ అయిపోయింది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. చిన్న చిన్న యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, ఏదో ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. యోగా చూస్తే చిన్నగానే చిన్న చిన్నవే కదా, ఏముంది చేయడం పెద్ద కష్టమా అనిపిస్తుంది. కానీ చేస్తుంటేనే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. బాడీ నొప్పులు చెప్పిన వాళ్ళంతా నొప్పులు. రోజొక్క రాగి జావ తాగడానికి ట్రై చేయండి, హెల్త్కి మంచిది. నాకు కూడా ఇష్టం రాగి జావ, యాక్చువల్లీ బాగుంటుంది. మీరు కూడా పెరుగుతోని ఉప్పు వేసుకొని పెరిగేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతుంటే